హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు. మాంగళ్యం 46 భాగం. ఈ అమ్మాయిని నేను ఇంతకు ముందే చూసినట్టుంది వంశీ అన్నాడు అభి. వంశీ నవ్వుతూ ఉంటుంది. ఎందుకుండదు, చూసావు కాబట్టే గుర్తుపడుతున్నావు అన్నాడు. చూసానా? ఎప్పుడు? ఇలా రా అని అభిని వాళ్ళ రూమ్ పక్కన ఉన్న లైబ్రరీ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ బాల్కనీ నుంచి కనిపిస్తున్న ఒక ప్లేస్ని చూపించాడు. అది అభికి తెలిసిన ప్లేసే. వంశీ, తేజు వాళ్ళ ఇంటి ముందు కొంచెం దూరంలో రోడ్డు పక్కగా ఉంటుంది. అభి చేతిలో ఫోటోని, ఆ ప్లేస్ని, వంశీని మార్చి మార్చి చూస్తుంటే అయోమయంగా చూడకు, నేను చెప్తానులే అన్నాడు వంశీ. పాస్ట్కి వెళ్తే 12 ఏళ్ల క్రితం ఒకరోజు జగదీష్ గారితో బయటకు వచ్చాడు అభి. అప్పుడు అతని వయసు 16 ఏళ్ళు. 10th క్లాస్ కంప్లీట్ చేశాడు. వచ్చిన పని అయిపోయాక డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా రమేష్ గారింటికి ఇంటికి తీసుకెళ్ళమని డ్రైవర్తో చెప్పారు జగదీష్ గారు. ఎక్కడికి డాడీ అని అడిగాడు అభి. నా ఫ్రెండ్ ఇంటికి అభి, వాళ్ళు హైదరాబాద్కి రీసెంట్గానే వచ్చారు, పలకరించి వెళ్ళిపోదామన్నారు. అలా తండ్రితో పాటు తేజు ఇంటికి వచ్చాడు అభి. అప్పుడెప్పుడో 7 ఏళ్ల వయసులో చూసినవాడు మళ్ళీ దాదాపు 10 ఏళ్ల తర్వాత భారతీ రమేష్లను చూడడంతో అసలు వాళ్ళెవరో కూడా గుర్తులేదు అతనికి. వాళ్ళు మాత్రం అభయ్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. అంతలో తేజు పరిగెత్తుకుంటూ వచ్చి జగదీష్ గారిని చుట్టేసింది 13 ఏళ్ల తేజు. రెడ్ కలర్ మిడ్డీలో 2 జడలు వేసుకుని ఉంది. రమేష్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి కొన్ని రోజులే అవుతుండడంతో తన తండ్రి నోటి వెంట సంహిత అనే పేరు అప్పటికింకా వినలేదు అభి. సో పట్టించుకోలేదు. జగదీష్ గారికి చాలా మందితో పరిచయాలు ఉంటాయి. ఇంటికి కూడా చాలామంది వస్తుంటారు. వీళ్ళు కూడా అంతే అనుకున్నాడు. కాసేపు అందరూ సరదాగా గడిపేశారు. అభి మాత్రం వాళ్ళెవరో తెలియక సైలెంట్గానే ఉన్నాడు. కాసేపు అయ్యాక రమేష్ గారు, జగదీష్ గారు మాట్లాడుకోవడానికి వేరే రూమ్లోకి వెళ్ళారు. భోజనం ఏర్పాట్లు చేయడానికి భారతి గారు వంటగదికి వెళ్ళారు. అభి అక్కడే ఉన్నా ఏమీ మాట్లాడకపోవడంతో తేజు ఇంటి బయటకు వెళ్ళింది. సహజంగా తేజు ఇంట్లోనే ఉంటుంది, బయటకు పెద్దగా వెళ్ళదు. సో ఆ ఏరియా తనకి ఇంకా కొత్తగానే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరూ పరిచయం కాలేదు. చుట్టుపక్కల ఉన్న ఇల్లు చూసుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. తమ ఇంటికి ఎదురుగా రోడ్డు పక్కగా ఉన్న చిన్న ప్లేస్లో ఒక 10 ఏళ్ల పాప ఒక్కతే తొక్కుడు బిళ్ళ ఆడుకుంటుంటే ఆ పాప దగ్గరికి వెళ్ళింది తేజు. ఇది నాకు వచ్చు, నీతో నన్ను కూడా ఆడించుకుంటావా అని ఆశగా అడిగింది. ఆ పాప సరే అంది. ఇద్దరూ కాసేపు బాగానే ఆడుకున్నారు. తేజు బాగా ఆడుతుందని, ప్రతిసారి ఓడిపోతున్నానని ఏడుపు ముఖం పెట్టేసింది ఆ పాప. తర్వాత ఆటలో తేజు కాలు గీతకి తగిలినట్టు కనిపించింది తనకి. నువ్వు గీత మీద కాలు వేసేసావు, అవుటు అని అరిచింది ఆ పాప. లేదు, తగల్లేదు, అవుట్ కాదు అని తేజు వారించింది. ఇద్దరూ గొడవ పడుతూ కోపంతో తేజుని తోసేసింది ఆ పాప. తేజు కింద పడి రాయి తగిలి మోకాలికి దెబ్బ తగిలింది. నొప్పితో పాటు రక్తం కూడా వస్తుంటే ఏడుపు మొదలుపెట్టింది తేజు. అంత దెబ్బ తగులుతుందని అనుకున్న పాప పిక్కమొహం పెట్టేసి చూస్తూ నుంచుంది. నన్ను నువ్వే పడేశావు, నేను మా నాన్నకి చెప్తాను అంటూ తేజు ఏడుస్తుంటే తనని తిడతారేమో అని ఆ పాప కూడా ఏడ్చేసింది. అప్పుడే ఇంటికి వస్తున్న 15 ఏళ్ల కుర్రాడు కంగారుగా ఆ పాప దగ్గరకు వచ్చి, చెల్లి ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగాడు. దెబ్బ బాగా తగలడంతో తన్నేమైనా అంటారేమో అని. అన్నయ్య, ఈ అమ్మాయి కింద పడి నేను పడేశానని వాళ్ళ నాన్నకి చెప్తానంటుంది అని ఏడుస్తూ అబద్ధం చెప్పింది ఆ పాప. ఆ కుర్రాడు తన చెల్లి చెప్పింది నమ్మేసి, ఏయ్, నువ్వే పడి మా చెల్లి పడేసిందని అబద్ధాలు చెప్తున్నావా అన్నాడు గట్టిగా. నేనేం అబద్ధం చెప్పట్లేదు, మీ చెల్లె నన్ను పడేసింది, నాకు దెబ్బ తగిలింది అని ఏడుస్తుంది తేజు. అంటే మా చెల్లి అబద్ధం చెప్తుందా? అసలెవరు నువ్వు? ఎందుకు మా చెల్లిని ఏడిపిస్తున్నావు? నిజం చెప్పకపోతే కొడతాను అని గట్టిగా కేకలేసేసరికి తనకన్నా పెద్దవాడని నిజంగా కొడతాడేమో అని భయమేసింది తేజుకి. నిజం నేను చెప్పేది అని దిక్కులు చూస్తూ ఏడుస్తుండగా ఇంట్లో బోర్ కొట్టి బయటకు వచ్చిన అభిని చూసి అభి అని పిలిచింది. తెలిసిన అమ్మాయి కావడంతో తేజు దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు అభి. ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కాలిని చూసి ఏమైంది అని అడిగాడు. తేజు ఏడుస్తూ ఆ పాప వైపు చూపించి నన్ను పడేసింది అని జరిగిందంతా చెప్పి, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది, వాళ్ళ అన్నయ్య నన్ను తిడుతున్నాడు అని ఏడుపు మొహం పెట్టింది. ఆ ఇద్దరిలో ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు అభికి. సరే, మీ ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో తెలిసిపోతుంది. పదండి, ఇంటికి వెళ్దాం. మీరు మీ అమ్మా నాన్నలు తీసుకురండి, వాళ్ళే మాట్లాడుకుంటారు. పెద్ద గొడవ అవుతుంది.
ఎవరు అబద్ధం చెప్తే వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇస్తారు అని ఇద్దరిని భయపెట్టాడు. దాంతో ఆ పాప భయపడిపోయి, వద్దు నేనే పడేశాను, దెబ్బ తగులుతుంది అనుకోలేదు, ఒట్టు, అమ్మా నాన్నలకు చెప్పొద్దు కొడతారు అని ఒప్పుకుంది. తన చెల్లి అబద్ధం చెప్పడంతో ఆ అబ్బాయి తేజుకి సారీ చెప్పి తన చెల్లితో కూడా చెప్పించాడు. మా అమ్మా నాన్నలకు చెప్పొద్దు అని తేజుని అభిని అడిగింది ఆ పాప. చెప్పంలే, నువ్వు ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పకూడదు మరి అన్నాడు అభి. సరే అని తల ఊపింది ఆ పాప. మీ ఇల్లు ఎక్కడా అని అడిగితే చూపించింది. వీళ్ళది కూడా మీ ఇంటి పక్కనే, కొత్తగా వచ్చారు, నైబర్స్ కదా, ఇలా గొడవ పడకూడదు, ఫ్రెండ్లీగా ఉండాలి, మీరిద్దరూ ఫ్రెండ్స్ అవ్వండి అని షేక్ హ్యాండ్ ఇప్పించాడు అభి. తేజు కూడా ఇంట్లో చెప్పను అనడంతో ఆ పాప హ్యాపీగా తేజుని ఫ్రెండ్గా ఒప్పుకుంది. ఆ అన్నా చెల్లెళ్ళే పూజా వంశీ. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక తేజు కాలికి రక్తం బాగా కారుతుండడంతో తన కర్చీఫ్ తీసి కట్టాడు అభి. ఏం కాదు, తగ్గిపోతుందిలే, ఏడవకు, పద ఇంటికి వెళ్దామన్నాడు. ఈసారి మరింత భయపడిపోయి వద్దు అంది తేజు. ఎందుకు అన్నాడు అభి. సమాధానం చెప్పలేదు. నిన్నే ఎందుకొద్దు అని మళ్ళీ అడిగాడు. ఏమని చెప్తుంది? ఈ మధ్యనే వయసుకొచ్చిన తనని తల్లి ఒక్కటే బయటికి వెళ్ళనివ్వడం లేదని ఎలా చెప్తుంది? పైగా ఇది కొత్త ప్లేస్. మాట్లాడు అన్నాడు అభి. దెబ్బ చూస్తే అమ్మ బాగా కోప్పడుతుంది, వాళ్ళతో గొడవ పెట్టుకున్నానని అంది భయంగా. నేనేదో ఒకటి చెప్తాలే పదా అని చేపట్టుకుని తీసుకెళ్లాడు అతనే. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే ముగ్గురు కంగారు పడిపోయారు తేజుకి తగిలిన దెబ్బ చూసి. ఏమైంది, ఏం చేసుకున్నావు అని అడిగారు భారతి. ఒక్కగానొక్క కూతురు, వాళ్ళిద్దరికీ ఉన్న ఒకే ఒక్క ప్రేమ కాబట్టి తేజుకి ఏమైనా అయితే తట్టుకోలేరు భారతి. కంగారు పడిపోయారు. ఆవిడ కంగారు అర్థం చేసుకుని తేజు కూడా భయపడుతుండటంతో సారీ ఆంటీ, నేనే చూసుకోకుండా కింద పడేశాను, దెబ్బ తగిలింది అన్నాడు అవి. ఏంటి, చూసుకోకుండా పడేశావా? ఎంత దెబ్బ తగిలింది? చిన్నపిల్లని ఎలా పడేశావురా అని జగదీష్ గారు కోప్పడ్డారు. తన కోసం తిట్టించుకుంటున్నాడని ఫీల్ అయిపోయి తేజు నిజం చెప్పేసింది. మీరు తిడతారేమో అని భయపడింది ఆంటీ, తన్నేమీ అనొద్దు అన్నాడు అభి. ఇప్పుడే వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు మాటలు పడనివ్వడం లేదని నవ్వుకున్నారు పెద్దవాళ్ళు. వంశీ వాళ్ళ దగ్గర తనకి అండగా నిలబడడం, అమ్మకి నిజం చెప్పకుండా తన కోసం తిట్టించుకోవడం, నిజం చెప్పాక కూడా తనని తిట్టొద్దని తల్లికి చెప్పడంతో అభి బాగా నచ్చేశాడు తేజుకి. మంచి అబ్బాయి అనుకుని అతన్ని తన ఫ్రెండ్గా డిక్లేర్ చేసేసుకుంది. కాలికి కట్టిన కర్చీఫ్ని జాగ్రత్తగా దాచుకుంది. తేజుకి మాత్రం అతని మీద గ్రాటిట్యూడ్ ఉండిపోయింది. పైగా తేజుకి జ్ఞాపక శక్తి ఎక్కువ, ఏదీ మర్చిపోదు. ఆ తర్వాత వంశీ తనకి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు తనకి ఫ్రెండ్స్ అవ్వడానికి అభయ్ కారణమని ఆమె ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది. జగదీష్ గారు తనని చూడడానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ అని భారతి రమేష్ అడిగితే ప్రత్యేకంగా తేజు కోసం తీసుకొచ్చానంటే వాళ్ళు వద్దంటారని, అభయ్ కోసం వెళ్ళినప్పుడు తీసుకున్నాను, బాగుందని చెప్పేవాళ్ళు. అలా తేజు కోసం బట్టలు, బొమ్మలు, పుస్తకాలు చాలా తెచ్చేవాళ్ళు. సో తేజు ఉద్దేశంలో అభయ్ బయటికి వెళ్ళిన ప్రతిసారి, అతను షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి తనకు కూడా కొత్త వస్తువులు వస్తాయి అనుకునేది. ఆ వయసులో అంతకన్నా ఆలోచన ఏముంటుంది? జగదీష్ గారు ఎప్పుడొచ్చినా అభి ఏ కాలేజ్లో జాయిన్ అయ్యాడు, మంచి కాలేజ్, ఏ గ్రూప్ తీసుకున్నాడు, నువ్వు కూడా బాగా చదవాలి, అభి కాలేజ్లో జాయిన్ చేస్తాను, ఇవి అభితో పాటు వెళ్ళి తీసుకొచ్చాను అని ఎప్పుడూ అభి గురించి చెప్తుండేవాళ్ళు. ఆ రకంగా తేజు అభిని మర్చిపోయే అవకాశమే రాలేదు. పైగా అతని మీదున్న పాజిటివ్ ఒపీనియన్ ఇంకా ఇంకా పెరుగుతూనే వచ్చింది. అభికి మాత్రం తేజు ఒక 10 నిమిషాల పరిచయం అంతే. పేరు కూడా సరిగ్గా వినలేదప్పుడు. ఆ తర్వాత ఎప్పుడు తేజు వాళ్ళ ఇంటికి రాలేదు. తర్వాత సంహిత అనే పేరు అభికి బాగా పరిచయం అయింది, కానీ తను తేజు అని అతనికి తెలియదు. అతను ఉన్నప్పుడు తేజుని సంహిత అని ఎవరూ పిలవలేదు. సో ఆ అమ్మాయే సంహిత అని అనుకోలేదు. సంహి ఫ్రెండ్ కూతురు అంటే తండ్రికి ఎంతోమంది స్నేహితులు ఉంటారు కాబట్టి తేజునే అని ఊహించలేదు అభి. వాళ్ళ వయసు పెరిగింది. తేజు కాలేజ్లో జాయిన్ అయింది. అనుకోకుండా ఒకరోజు భారతి, రమేష్ గారు మాట్లాడుకున్నది వినింది తేజు. జగదీష్ అన్నయ్య ఎప్పటినుంచో తేజుని అభికి ఇవ్వమని అడుగుతున్నారు, ఒప్పుకోవచ్చు కదా అన్నారు భారతి. ప్రేమ పెళ్లి చేసుకుని నువ్వు కూడా అలా అంటావేంటి భారతి? ఇప్పుడు మనం కమిట్ అయిపోయి ఎప్పుడో జరగబోయేదాన్ని వాళ్ళ మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? చిన్నపిల్లలు,
వాళ్ళకి ఏజ్ వచ్చాక వేరే ఎవరినైనా ఇష్టపడితే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేం. పెద్దయ్యాక తప్పకుండా అడుగుదాం. ఇద్దరికీ ఇష్టమైతే పెళ్లి చేద్దాం. ఒకవేళ ఇష్టం లేకపోతే అనేదే ప్రశ్న. అందుకే ఒప్పుకోవట్లేదు అన్నారు రమేష్. ఆ మాటల వల్ల తేజుకి అర్థమైంది ఒకటే. అన్నీ కుదిరితే అభికి తనకి పెళ్లి జరుగుతుందని. కేవలం తను ఎవరినైనా ఇష్టపడితే అని మాత్రమే ఆలోచిస్తున్నారు. లేకపోతే అమ్మా నాన్న తనని జగదీష్ మావి వాళ్ళ ఇంటికి కోడలుగా పంపించాలనుకుంటున్నారని. ఎన్నోసార్లు జగదీష్ గారు తనతోని చదువు అయిపోయాక మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను వస్తావా అని అడగడం గుర్తొచ్చింది. దాని అర్థం ఏంటో అప్పుడు తెలిసింది తేజుకి. అభి మీదే తనకున్న ఇష్టం, జగదీష్ మాలిని గారి మీద ఉన్న గౌరవం, ప్రేమ అన్నీ వెరసి అభితో పెళ్లికి తన మనసు అంగీకారం తెలిపింది. వాళ్ళ పెళ్లి జరిగితే రెండు ఫ్యామిలీస్ మళ్ళీ కలిసిపోతాయన్న ఊహకి సంబరపడిపోయింది. అప్పటి వరకు అభి మీద ఉన్న ఇష్టం అప్పటి నుంచి వేరే ఏదో కొత్త ఫీలింగ్లోకి మారిపోయింది. అభితో పెళ్లి జరిగితే అందరూ కలిసిపోతారని, ముఖ్యంగా అభితో తన జీవితం తన వాళ్ళ మధ్య సంతోషంగా గడిచిపోతుందని అనుకుంది. అలాగని అనవసరమైన ఆశలు పెట్టుకోలేదు తేజు. అతను నాకే సొంతం, మా ఇద్దరికి పెళ్లి జరిగి తీరాలని మొండితనం ఎప్పుడూ చూపించలేదు. తను ఇష్టపడింది అంతే. ఆమె ఆలోచనల్లో అభితో పెళ్ళి అన్న ఊహ వచ్చినప్పుడే తన మనసులోకి మరొకరు రావడం అసాధ్యం అని తనకి అర్థమైపోయింది. కానీ అతను తనని చూసిందే ఒకసారి, అది చిన్నప్పుడు. తర్వాత ఇంకెప్పుడూ అతను వాళ్ళ ఇంటికి రాలేదు. ఎప్పుడూ తనని కలవలేదు. ఈ పెళ్లి విషయం అతనికి తెలుసో లేదో కూడా తెలియదు. చదువుకోవడానికి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. అతను ఎవరిని ఇష్టపడకపోతే వాళ్ళిద్దరి జీవితం ముడిపడిపోతుందని గట్టిగా నమ్మింది తేజు. యవ్వన ప్రాయంలో ఉన్న ఆమె తలుపుల్లోకి పెళ్లి చేసుకోబోయే వ్యక్తిగా అభి చొచ్చుకురావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అతని మీదున్న ఇష్టం ఎప్పుడు ప్రేమగా రూపాంతరం చెందిందో తనకు కూడా తెలీదు. ఈ విషయం తేజుకి తెలిసిన కొంతకాలానికి రమేష్కి తెలిసి చనిపోయారు. అప్పుడు జగదీష్ గారు తేజు బాధ్యతని పూర్తిగా తీసుకుంటాను అన్నా భారతి గారు వినలేదు. ఇద్దరికిద్దరు మొండిఘటాలు. సరే, చదువు పూర్తయ్యేంత వరకు మాత్రమే తేజు నీ బాధ్యత, తర్వాత నాది. తేజుని అభికి ఇవ్వమని వాడిని ఎన్నిసార్లు అడిగినా మాట మెదిలేవాడు కాదు. నువ్వైనా తేజుని నా కోడల్ని చేస్తానని మాట ఇవ్వు భారతి అని తేజు ముందే అడిగేశారు. రమేష్ గారు ఎందుకు ఒప్పుకోలేదో చెప్పి, నేను కూడా రమేష్ మాటను సమర్థిస్తాను, మీకు మాట ఇవ్వలేను అన్నయ్య అని తిరస్కరించారు భారతి. ఇదే సమస్య అయితే వాళ్ళిద్దరికీ ఇష్టమైతేనే, వాళ్ళే వేరే ఎవరిని ప్రేమించకపోతే అప్పుడైనా ఖచ్చితంగా తేజుని నా ఇంటికి పంపిస్తానని మాట ఇవ్వు అని భారతి గారి దగ్గర ఒట్టు వేయించుకున్నారు. ఇంకేముంది, ఆ మాట తేజు మనసుకి రెక్కలు తొడిగి ఉన్న ఊహలకి ఊపిరిపోస్తుంది. తన మనసులో అప్పటికే అభి ఉన్నాడు కాబట్టి తన నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అభి ఎవరిని ప్రేమించకుండా తనతో పెళ్లి కొప్పుకుంటే చాలని తప్పని తెలిసినా ఎన్నోసార్లు దేవుడి దగ్గర మొరపెట్టుకుంది. కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి విషయం అభినవ్ వరకు చేరకుండానే జగదీష్ గారు కూడా కాలం చేశారు. చిన్నప్పుడెప్పుడో చూసిన అభిని తేజు మరలా చూసింది జగదీష్ గారు చనిపోయినప్పుడే. అతను బాధతో వెక్కి వెక్కి ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళి ఓదార్చాలని ఉన్నా వాళ్ళని చూసి జగదీష్ గారి కుటుంబ పెద్దలు మాధవరావు వాళ్ళు పాత గొడవలు రేపుతారేమో అని ఆ పరిస్థితిలో అవన్నీ ఇష్టం లేక దూరంగానే ఉండిపోయారు తేజు భారతి. జగదీష్ గారు చనిపోయాక వారిళ్ల మధ్య రాకపోకలు తగ్గిపోయాయి. భారతి తేజు అభి ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు. భర్త చనిపోయాక మాలిని గారు బయటికి వెళ్ళడం మానేశారు. కొంతకాలం గడిచాక మాలిని సడన్గా వచ్చి తేజుని అభికిచ్చి పెళ్లి చేయమని అడిగారు. తన అనారోగ్యం కారణంతో జగదీష్ గారికి ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని అభికి తేజుకి ఇష్టమైతే నాకు సమ్మతమే అని ఒప్పుకున్నారు భారతి. అభికి ఇష్టం లేదని చెప్తే పెళ్లికి భారతి ఒప్పుకోదని ఆవిడ దగ్గర మాలిని విషయం చెప్పలేదు. కానీ తేజుని మోసం చేయడం ఇష్టం లేక అభి శ్రావణిని ప్రేమిస్తున్నాడని, వాడికి పెళ్లి ఇష్టం లేదు, అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలి అని బ్రతిమాలారు మాలిని. ఆ విషయం వింటూనే తేజు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది కాసేపు. అభి ఇంకెవరైనా ఇష్టపడితే అతని మీద ఆశలు వదిలేసుకోవాలని అప్పటికి ఎన్నోసార్లు తన మనసుకి తనే సర్ది చెప్పుకున్నా అదే నిజమయ్యేసరికి తన చిట్టి మనసు తట్టుకోలేకపోయింది. ఎంతైనా మాట అనుకోవడం వేరు, అనుభవించడం వేరు. తన ప్రేమ అతనికి తగ్గదని తెలిసి అభి వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అతనితో తన పెళ్లికి వెంటనే నో చెప్పేసింది తేజు. శ్రావణిని ఇష్టపడుతున్న అతన్ని నేను చేసుకోలేనత్తా అని క్షమాపణలు అడిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.